ప్రైజ్ ది లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమానులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనము. నీ వలన బలం నుండి మనుషులు ధన్యులు, యాత్ర చెయ్యు మార్గంలో వారికి అతి ప్రియములు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చెయ్యు మార్గంలో వారికి అతి ప్రియములు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7-8 వచనంలో యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము అనేయందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగిన. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనము. యెహోవా యందు నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు, ఇదే యెహోవా వాక్కు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషంగా అతిశయపడుదును. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవాకు ఇదే. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనము. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. చివరిగా ఒక మాట, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చెయ్యువారు దారికి అది అడ్డం గనుక వారు త్రొట్టిల్లెదరు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ యేసయ్యని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృపను చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా మీ బలం పొంది నిన్ను మహిమపరచుకుని పరిశుద్ధి బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.